మణరత్నం సినిమాలో ఉంది. ఇలాంటి ఇల్లు మళ్ళీ దొరకదు. గ్రహాల గమనం చెబుతున్న దాన్ని బట్టి బిడ్డ క్షేమంగానే ఉంది. విధి రాసిన రాత ప్రకారం ఈ పసిప్రాణం త్వరలోనే ఈ కన్నతల్లిని చేరుకుంటాడు. మీరు పొరపాటు పడుతున్నారు స్వామి. తను మురారికి కన్నతల్లి కాదు. పొరపాటు పడుతున్నది నేను కాదమ్మా, మీ మానవ మాతృల ఆలోచనలు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఏ గర్భం నుండి ఆ జీవం పుట్టిందో, ఏ రక్తమైతే ఆ బిడ్డ శరీరంలో ప్రవహిస్తోందో ఆ తల్లి దగ్గరికి ఆ పసివాడు త్వరలోనే చేరుకుంటాడు. ఇది నేను చెప్తున్నది కాదు, ఆ విధి శాసనం, ఆ విధి శాసనం, ఆ విధి శాసనం. మీకేం కాదు నాన్న. డాక్టర్స్ చెప్పినట్టుగా మిమ్మల్ని బ్రతికించుకోవడానికి కావాల్సిన డబ్బుని నేను అరేంజ్ చేస్తాను. నీకు పూర్తి ఆరోగ్యం వచ్చేలాగా నేను చూసుకుంటాను నాన్న. అమ్మా 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 రజని, ఏంటమ్మా ఇది? నా కోసం, నా ప్రాణాలు కాపాడడం కోసం నువ్వు ఆ పసివాడిని వాళ్ళ తల్లిదండ్రులకు దూరం చేయటం కరెక్ట్ కాదమ్మా. అంతేకాదు, ఆ బాబుని ఇలా దాచిపెట్టి దాంతో డబ్బులు సంపాదించాలని ప్రయత్నించడం చాలా తప్పమ్మా. ఒకవేళ ఆ డబ్బుతో నువ్వు నాకు ట్రీట్మెంట్ ఇప్పించినా నేను బతకను. అందుకే ఆ బాబుని తిరిగి ఇచ్చేయమ్మా. నేను చేస్తుంది పాపమని నాకు కూడా తెలిసిన అన్నా,
కానీ తప్పక చేస్తున్నాను. నీ సర్జరీకి కావాల్సిన డబ్బు అరేంజ్ అయ్యే వరకు ఈ బాబు మన దగ్గరే ఉంటాడు. ఆ తర్వాత నేనే బాబుని వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగిస్తాను. ఈలోగా ఆ పసివాడికి ఏమైనా జరిగితే? ఏం జరగదు నాన్న. బాబుని నేను జాగ్రత్తగా చూసుకుంటాను. అత్తయ్య, ఆ జ్యోతిష్కులు గారన్న మాటలు నా మెదడులో ఇంకా తిరుగుతూనే ఉన్నాయి. ఆపరేషన్ కావాల్సిన లక్షల డబ్బులు నా దగ్గర లేవు మేడం. అందుకే ఇలా చేశాను. ప్లీజ్ మేడం, మీరు నన్ను పోలీసులకు అప్పగిస్తే మా నాన్న అనాథ అవుతారు. ఆయన్ని చూసుకోవడానికి ఎవ్వరూ లేరు మేడం. మీరు మురారిని తీసుకెళ్ళండి, కానీ పోలీసులకు నా పేరు చెప్పకండి. ప్లీజ్ మేడం. చూడు రజని, కష్టాల్లో ఉన్న ఒక ప్రాణాన్ని కాపాడడానికి ఇంకొక ప్రాణాన్ని ఇబ్బంది పెట్టడం సృష్టి ధర్మం కాదు. నువ్వు తప్పు చేశావు, దానికి గిల్టీ ఫీల్ అవుతున్నావు. అందుకే నేను నిన్ను క్షమించి వదిలేస్తున్నాను. నువ్వు చెప్పినట్టుగానే మురారి నీ దగ్గర ఉన్నాడని కానీ తనని తీసుకొచ్చింది నువ్వే అని ఎవరికి చెప్పను. ఈ విషయాన్ని నా గుండెల్లో ఒక రహస్యంగా ఉంచుతానని నేను నీకు మాటిస్తున్నాను. ఎందుకంటే తండ్రిని కోల్పోయిన కూతురిగా ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. అందుకే దగ్గరుండి మీ నాన్నని జాగ్రత్తగా చూసుకో. భగవంతుడా, సమస్త సృష్టిని రక్షించే నువ్వు ఒక్క పసి ప్రాణాన్ని కాపాడలేవా? లోకానికే వెలుగునిచ్చే నువ్వు ఈ ఇంట్లో అలుముకున్న చీకటిని తుడిచేయలేవా? మొక్కు పచ్చలారని ఆ పసి ప్రాణానికి ఎంతకిన్ని కష్టాలు, ఎంతకిన్ని బాధలు అన్నీ తెలిసిన నువ్వే ఎలాగైనా తొందరగా మురారి ఆచూకీ తెలిసేలా చెయ్యి స్వామి. వాడు ఏ రాక్షసుల చేతిలో చిక్కుకున్నా సరే క్షేమంగా మళ్ళీ మా ముందుకు వచ్చేలా చెయ్యి స్వామి. వాడు క్షేమంగా రావడం తప్ప ఈ ప్రపంచంలో మరి ఏది నాకొద్దు. బాధపడకమ్మా హారిక. నువ్వు కార్చిన ప్రతి కన్నీటి చుక్కను ఆ దేవుడు అర్థం చేసుకుని ఉంటాడు. నువ్వు నమ్మకం కోల్పోకు. తొందరలోనే మురారి తిరిగొస్తాడు. అక్క, అక్క, అత్తయ్య, మావయ్య, ఇదిగో మన మురారి. అక్క, అత్తయ్య, మురారి వచ్చాడు. అత్తయ్య, మురారి, అత్తయ్య, మావయ్య, మురారి, ఇదిగోండి మన మురారి. మురారి, మురారి. మనసు మరలి వచ్చే మురళి సొంత డ్యూటీకి మను తిన్న చిన్నవాడో ఈ మాధవుడు మన్ను కాచేవాడో అల్లరాటల పిల్లవాడు మురళి రథమును తోలేవాడో. వచ్చేసావా నాన్న?
ఇన్ని రోజుల తర్వాత నిన్నిలా చూస్తుంటే నా ప్రాణం తిరిగొచ్చినట్టుంది. ఆ రోజేదో పొరపాటున ఆదమర్చి నిన్ను దూరం చేసుకున్నాను. ఇంకెప్పుడు అలా జరగనివ్వను. దానికి నన్ను క్షమించు నాన్న. ఇన్ని రోజులు ఎంత వెతికినా తరుణ్కి మురారి గురించి చిన్న క్లూ కూడా దొరకలేదు. అలాంటిదే ఉషకి బాబు ఎలా దొరికాడు? ఇంట్లో అందరూ నిజాయితీకి మారుపేరుగా చూసిన ఉషను దొంగ అని ముద్ర వేయడానికి ఇదే కరెక్ట్ సిచ్యుయేషన్. ఉషా, పోలీసులు సైతం వెతికి పట్టుకోలేని మురారి ఆచూకీ నీకెలా తెలిసింది? మురారి, మనసూర కలసేనా అంతే లేని సంతోషాలు మన సొంతమయ్యేనా. సిన్నోడా ఓ సిన్నోడా, చిన్న చిన్న మేడా సిత్తరంగా చూపిస్తాది. మురారి, నువ్వు కన్న కలలే నిజమవుతాయి చూడు. అందుకే ఉన్నాడు ఈ నాన్నే తోడు. దశరథ మహారాజే నాన్నై పుట్టాడు. నువ్వు రాముడంత ఎదగర. నాన్న మురారి, నన్ను క్షమించరా కన్నా. నిన్ను కాపాడుకోవడంలో నీ తండ్రి ఓడిపోయాడు. కానీ ఇవాళ నేను ఇలా నా చేతిలో చూస్తుంటే పోయిన నా ప్రాణం మళ్ళీ తిరిగి వచ్చినట్టుంది. ప్రభుగారు, మురారి తప్పిపోయాడని తెలిసి ఎంతో నరకాన్ని, అంతకన్నా ఎక్కువ మానసిక క్షోభను అనుభవించిన సునంద గారి దగ్గరికి బాబుని తీసుకువెళ్దాం. అవును ప్రభుగారు, మురారిని ఇలా చూడడం కోసం వీణ్ణి నవమాసాలు కడుపున మోసిన దానికన్నా ఎక్కువ ఎదురు చూసిన సునంద గారికి మురారిని వెంటనే చూపించాలి. నాన్న, అమ్మ దగ్గరికి వెళ్దామా? అమ్మా అమ్మా అమ్మా. మురారి, మురారి, నాన్న మురారి. నాన్న మురారి, వచ్చేసావా? ఇన్ని రోజులు అమ్మను వదిలేసి ఎక్కడికి వెళ్ళావురా? నా బంగారు తండ్రి, నేను చూస్తున్నది నిజమేనా? నువ్వు నిజంగానే మీ అమ్మ దగ్గరికి తిరిగి వచ్చేసావా నాన్న? ఆ దేవుడు నా కడుపు కోతను చూసి నిన్ను మళ్ళీ నా ఒడిలోకి పంపించేశాడా? అవును సునంద, నీ కన్నీళ్లకు ఆ భగవంతుడి తల వంచి మన మురారిని తిరిగి మన దగ్గరికి పంపించేశాడు.
నువ్వింక బాధపడకు. వీడికి మీదట ఎక్కడికి వెళ్ళడు. అవును సునంద గారు, మా వల్ల జరిగిన పొరపాటుకి మీరు వాడికి దూరమయ్యారు. ఇన్ని రోజులు మీరు అనుభవించిన బాధకి మేం కారణమైనందుకు మమ్మల్ని క్షమించండి. నేను మిమ్మల్ని క్షమించడం కాదు తరుణ్ గారు, నా మురారిని తిరిగి నా దగ్గరికి తెచ్చినందుకు నేను మీకు జీవితాంతం రుణపడి ఉంటాను. సరే, ఇక మేము వెళ్ళొస్తాం. మురారి, చెప్పు రజని. సార్, నాకు అర్జెంటుగా డబ్బులు కావాలి. అనుకోని సంఘటనల వల్ల మా నాన్నకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. ఆపరేషన్ చేయడానికి 10 లక్షలు కావాలంటున్నారు. నాకు మీరే సహాయం చేయాలి సార్. లేదు రజని, ఇప్పుడు నా దగ్గర అంత డబ్బు లేదు. వేరే ఎక్కడైనా ట్రై చేయి. అదేంటి సార్ అలా అంటారు? ఇప్పుడు మీరు మీ సమస్య నుంచి బయటపడ్డారు కదా, నాకు సహాయపడండి. నా సమస్య అంటే మురారి తప్పిపోయాడని నీకు తెలుసా? లేదు సార్, నాకేం తెలీదు. నేను ఊరికేనే ఏదో అలా మాట్లాడేశాను సార్. ఓకే, నీకు కావాల్సిన డబ్బు ఇస్తాను, వచ్చి తీసుకెళ్ళు. అలాగే సార్. ఈ అమ్మాయికి నా సమస్య ఎలా తెలిసింది? చూడు హారిక, నువ్వు అనవసరంగా ఉష మీద అనుమానం పెంచుకుంటున్నావు. మన మురారికి ఏ హాని జరగకుండా మనకు దొరికేశాడు. మనకు కావాల్సింది కూడా అదే కదా. అలాంటప్పుడు ఈ అనవసరమైన ఆలోచనలెందుకు? అర్థం లేని అపోహలతో నీ మైండ్ని నువ్వు పాడు చేసుకోకుండా రిలాక్స్ అవ్వు. అలాగే ఉషాని తప్పు పట్టడం మానేయ్. లేదు తరుణ్, ఈ విషయంలో ఎవరు చెప్పినా నేను నా మనసు మార్చుకోను. నువ్వు నన్ను ఎంత నార్మల్ చేయాలని చూసినా ఈ విషయంలో నేను వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. మురారి రోడ్డు పక్కన కనిపించాడు, వీధి చివరన దొరికాడు అని ఉష చెప్పిన కట్టుకథలు నేను నమ్మను. అసలు ఉషకి మురారి ఆచూకీ ఎలా తెలిసింది? ఎక్కడికి వెళ్తే వాడు దొరికాడు? ఆ నిజాల్ని తను నోరు తెరిచి చెప్పేదాకా నేను పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోను. ఎందుకిలా మాట్లాడుతున్నావు హారిక? ఉష ఎలాంటిదో, తన మనసు ఎంత మంచిదో నీకు తెలీదా? తను నీ సొంత చెల్లెల్లాంటిదని నువ్వే ఎన్నోసార్లు అన్నావు. అలాంటిది నువ్వు ఇప్పుడు ఇలా ఉషని టార్గెట్ చేసి ఇంత మొండిగా ప్రవర్తించడం కరెక్ట్ కాదు. కరెక్టో కాదో కాలమే తెలుస్తుంది తరుణ్. అప్పటి వరకు నేను నా నిర్ణయాన్ని మార్చుకోను. అక్క, నువ్వు అనుకున్నట్టుగా నేనే తప్పు చేయలేదు. నేను మోసం చేయలేదు. నేను చెప్పింది నిజం అక్క. ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. ఒకవేళ నా వల్ల నీకు బాధ కలుగుంటే నన్ను క్షమించక్క. చాలు. ఇక నీ ఉత్తమ కోడలి నాటకాల ఆపు ఉషా. అయినా నేను నిన్ను క్షమించాలి అంటే మురారిని నువ్వు ఎలా తీసుకొనొచ్చావు, ఎక్కడి నుండి తీసుకొచ్చావు అనే నిజం నాకు తెలియాలి.
అప్పటి వరకు నువ్వేది చెప్పినా నేను నమ్మను, వినను. చూసావా తరుణ్, తను ఎలా సైలెంట్గా ఉందో? నాకు తెలుసు మురారి ఎలా దొరికాడు అని తను చెప్పదు. ఎందుకంటే తను చేసిన తప్పు బయట పడిపోతుందేమోననే భయం తనలో పాతుకుపోయింది. చూడు ఉషా, నీ చుట్టూ నీకు నువ్వుగా ఒక వలయాన్ని సృష్టించుకొని అందులో నీకు మాత్రమే తెలిసిన జీవితాన్ని బ్రతకాలని నువ్వు కోరుకుంటున్నావు. అదే నీ పద్ధతి అయితే నువ్వు చాలా పెద్ద సమస్యల్లో ఇరుక్కుంటావు. జాగ్రత్త. సురేమో ఇరిసేసింది కరుసైన కాలమిలా, ఎగురేసిన జీవితమంతా చిరిమేసెను చీకటిలా, బాధ నీరు కూడా భాష లేక గొంతు మూగబోయనా, పొగిలినంతలోన పొంత నిండలేని నిండు వేదనా, చేరదీయబోతే సాయమేమో యతి నీడ చేర్చనా, నేరమెవ్వరిదో ఏంట్రా సంజయ్, ఆ లెటర్ ఏంటి? అందులో ఏం రాస్తుంది? ఉషతో కాపురం చేయలేనని విడాకుల కోసం కిరణ్ పంపిన లాయర్ నోటీస్ నాన్న. ఏంట్రా నువ్వనేది? కిరణ్ విడాకుల కోసం నోటీస్ పంపించాడా? అవునమ్మా, ఉషతో విడాకులు కావాలంటూ స్వయంగా కిరణే ఈ నోటీస్ పంపించాడు. ఉషకి విడాకుల నోటీస్ పంపించి నా మరిది కిరణ్ చాలా అంటే చాలా మంచి పని చేశాడు. ప్రేమగా దగ్గరికి తీసుకోవాల్సిన భార్యే కారణం కూడా చెప్పకుండా దూరం పెడుతుంటే ఏ భర్త అయినా ఎంతవరకు భరిస్తాడు చెప్పండి? ఇన్నాళ్ళు ఉష పెడుతున్న మానసిక బాధని, తను చూపిస్తున్న నరకాన్ని భరించలేక కిరణ్ ఈ కఠినమైన నిర్ణయానికి వచ్చుంటాడు. మరంతేగా మేఘనక్క, ఈ ఇంట్లో అందరి ముందే మురారి రోడ్డు మీద దొరికాడని ఇంత పెద్ద నాటకం ఆడిందంటే ఇక అక్కడ ఆఫీస్లో కిరణ్ దగ్గర ఇంకెంత భయంకరమైన నాటకం ఆడిందో, అమాయకుడైన కిరణ్ గుండెను ఇంకెంత దారుణంగా గాయపరిచిందో. నాకు తెలిసి కిరణ్ ఒక భర్తగా తన భార్య నుండి కేవలం నమ్మకాన్ని కోరుకున్నాడు. కానీ ఈవిడ ఆ నమ్మకాన్ని మోసంగా మార్చేసింది. దాంతో కిరణ్ కి మనసు విసిగిపోయి ఈ విడాకుల కోసం నోటీస్ పంపించుంటాడు. నన్నడిగితే ఉష చేసిన తప్పులకి తనకి సరైన శాస్తి జరుగుతుంది. కిరణ్ ఎందుకిలా చేస్తున్నాడు, ఎందుకింత దారుణమైన నిర్ణయం తీసుకున్నాడు, వాణ్ణి అడిగి తెలుసుకోవాలి. కిరణ్ గారు, మీరు చెప్పినట్టుగా మీ భార్యతో విడాకులు తీసుకోవడానికి ఉషగారికి నోటీసులు పంపించాను.
ఓకే, మా ఇద్దరికి డివోర్స్ రావడానికి ఎంత టైం పట్టొచ్చు? కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి కదా కిరణ్ గారు, అందువల్ల 6 months to 1 year వరకు టైం పట్టొచ్చు. మీకు విడాకులు త్వరగా కావాలని అనుకుంటే, మీ ఇద్దరూ ఇష్టపూర్వకంగా విడాకులు తీసుకోవాలనుకుంటున్నామని చెప్తే వెంటనే విడాకులు దొరుకుతాయి. లేదనుకోండి, మీ ఆవిడపైన లేనిపోని నిందలు వేసి ఆవిడ క్యారెక్టర్ మంచిది కాదని వాదిస్తే ఇంకా తొందరగా పని పూర్తి కావచ్చు. లాయర్ గారు, విడాకులు తీసుకోవడం కోసం తన పైన అనవసరపు నిందలు వేయడం నాకు ఇష్టం లేదు. ఇంకెప్పుడు నా ముందు మీరు ఇలాంటి మాటలు మాట్లాడకండి. నేను మీకు కాల్ చేస్తాను, బయలుదేరండి. అలాగే కిరణ్ గారు. రే కిరణ్, నువ్వేం చేస్తున్నావో నీకు తెలుస్తోందా? ఉషపై నీకెంత కోపం ఉంటే మాత్రం ఉషకి డైవర్స్ నోటీస్ పంపించడం ఏంట్రా? అసలు నువ్వేం చేస్తున్నావో నీకు అర్థం అవుతుందా? అర్థమవుతుందమ్మా, నేను ఎందుకు ఇలా చేస్తున్నానో నాకు పూర్తిగా అర్థమవుతుంది. ఇన్ని రోజులు నా భార్య మాత్రమే నా జీవితం అనుకుని బతికి నాకు అలా అనుకోవడంలో ఎంత తప్పు ఉందో ఇప్పుడు అర్థమవుతుంది. ఉష నన్ను ఎన్నిసార్లు దూరం పెట్టిన చాలా కూల్గా, కామ్గా డీల్ చేయాలి, ఓకేనా? ఎందుకో తెలుసా, ఈ లోకంలో నమ్మిన భార్య కళ్ళల్లో ఆనందం చూసే భర్తలు ఎంతమంది ఉన్నారో తెలియదు, కానీ అదే భార్యల వెనక రహస్యాలు దాస్తూ వాళ్ళని కంటికి రెప్పలాగా మోసం చేసే మగాళ్ళు ఎంతమంది ఉన్నారో క్లియర్గా చెప్పే ఇన్సిడెంట్ ఇది. హాయ్ డాక్టర్. హాయ్ మేఘన గారు. నర్స్, మీరు వెళ్ళండి. డాక్టర్, తిన్నెవరో మీకు తెలుసా? అయ్యో, తను నాకెందుకు తెలియదు మేఘన గారు. ఈ సిటీకే ఎంతో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అయిన మన ఏసీపీ తరుణ్ గారి వైఫ్ హారిక గారు కదా. చెప్పండి మేఘన గారు, ఏదైనా ఇంపార్టెంట్ విషయమా ఇలా వచ్చారు? ఏం లేదు డాక్టర్, చిన్న విషయం గురించి మీతో మాట్లాడదామని వచ్చాం. అదేంటంటే, మీరిచ్చిన డేటా సాయంతో తరుణ్ ఇప్పుడు తన బాబును వెతుకుతున్నాడు కదా. ఆ న్యూస్ మా హారికకు కూడా చెప్తారని నేను హారికని ఇక్కడికి తీసుకొచ్చాను. ఓ అదా, అయినా తరుణ్ గారు మీకు చెప్పలేదా హారిక గారు? లేదు డాక్టర్, తరుణ్ నాకు ఏ విషయం చెప్పలేదు. అసలేం జరిగింది? తరుణ్ చెప్పకపోతే ఏంటి హారిక, ఇప్పుడు డాక్టరే చెప్తారు, విను. మీరు చెప్పండి డాక్టర్. ఆ రోజు హాస్పిటల్లో మీ బాబు చనిపోయాడని అందరూ అనుకున్నారు కదా, అది నిజం కాదు హారిక గారు. ఆ రోజు మీ బాబు చనిపోలేదు, బతికి ఉన్నాడు. చనిపోయింది వేరే వాళ్ళ బాబు. మీ కడుపున పుట్టిన మీ బాబుని చనిపోయిన బాబుతో ఎవరో హాస్పిటల్లో మార్చేశారు. రీసెంట్గా నాకు విషయం తెలిసిన తర్వాత బతికున్న మీ బాబును వెతకడానికి తరుణ్ గారికి నేను అన్ని డీటెయిల్స్ ఇచ్చాను. ఆ చనిపోయిన బాబుని మీకప్పచెప్పి మీ బాబును వేరే వాళ్ళు తీసుకున్నారు. ఆ ముగ్గురు మగపిల్లల డీటెయిల్స్, వాళ్ళ తల్లిదండ్రుల వివరాలన్నీ ఈ ఫైల్లో ఉన్నాయి.
హాస్పిటల్లో ఇలా జరగడం నాకు కూడా చాలా బాధగా ఉందండి. కానీ ఏం చేస్తాం, మా వైపు కూడా తప్పుంది కాబట్టి నేను హెల్ప్ చేశాను. అయినా తరుణ్ గారు ఇదంతా మీకు చెప్పుండాలే. అంటే అంటే నా బాబు బ్రతికే ఉన్నాడా? అయితే ఇన్ని రోజులుగా నా దగ్గర తరుణ్ ఇంత పెద్ద నిజాన్ని దాచాడా? నా కడుపు కోతను చూస్తూ కూడా నోరు విప్పకుండా నన్ను నరకంలో వదిలేశాడా? హారిక, ఇక నుంచి నీకు నీ కుటుంబానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. మా నాన్నని అరెస్ట్ చేసి అవమానించిన నీకు ఇకపై ప్రతిరోజు నరకమే. ఇప్పుడు హారిక రూపంలో పుట్టిన ఈ ముసలం మీ ఇంటిల్లపాదిని నాశనం చేసేదాకా వదిలిపెట్టదు.